జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మీరు నన్ను దూరం పెడుతున్నారు అంటే మీ మనసులో ఒక గిల్టీ ఫీల్ ఉంది. మీ అక్క చేసిన తప్పే మీరు చేస్తున్నారని. మా అక్క తప్పు చేయలేదు సార్, తప్పు చేయలేదు కదా. మరి మా తాత ఏదో అన్నారని మీరెందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తున్నాను సార్. ఝాన్సీ గారు, మీరు నాకు సమాధానం చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదలను. మీరు కూడా కదలరు. ఏంటి బెదిరిస్తున్నారా? ఇప్పటి వరకు నా చేయి పట్టుకున్నారు, ఇప్పుడు ఏకంగా నా భుజాల్ని పట్టుకునే వరకు వచ్చిందా? సరే అయితే ఐఎమ్ రెడీ. ఝాన్సీ గారు ప్లీజ్, నేను మీతో పోట్లాడడానికి రాలేదు. కొంచెం నా బాధ అర్థం చేసుకోండి. మీరు నాతో మాట్లాడకపోయేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. ఎటు చూసినా మీ ఊహే, ఏం చేసినా మీ ధ్యాసే, ఏం మాట్లాడినా మీ ఊసే. క్షణ క్షణం నరకం అనుభవిస్తున్నాను. నిజం చెప్పాలంటే అసలు నేను డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఒకప్పుడు నాకు డ్యూటీ తప్ప ప్రేమ అనే ఫీలింగే తెలీదు. అసలు నేనెవరిని ప్రేమించకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. కానీ మీతో ట్రావెల్ అయ్యే కొద్దీ నా ఉద్దేశం మారింది. నాలో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ మొదలైంది. అదే ప్రేమ. మీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరే నా జీవితం, మీరే నా సర్వస్వం. నేనందరిలా మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటానని చెప్పలేను, కానీ జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. నా వల్ల ఆ ఇంట్లో ప్రాబ్లం రాకూడదు. అందుకే నా ప్రేమని నాలోనే చంపేసుకోవాలి. నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే అందమల్లే ఐ లవ్ యూ. వెండివాన, ఐ లవ్ యూ సో మచ్.
ఊరించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరిగా వాసిరివానా. సారీ సార్, నాకిష్టం లేదు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని ఏమన్నారు? అయినా గాని నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. లేదు. ఎందరితో ఆటాడింది ఇటు చూడండి. ప్రేమ ప్రతి ఇద్దరితో మీగా నా కళ్ళలోకి చూసి ఆ మాట చెప్పండి. ప్రేమ కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ. కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. నాకు తెలుసు, మీరు అబద్ధం చెప్పినా మీ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పవు. మీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. నా మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉందో మీ మనసులో కూడా నా మీద అంతే ప్రేమ ఉంది. లేదు సార్, అసలు నా మనసులో ప్రేమకి చోటే లేదు. లేదు, మీరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు. అదే లేదు సార్. లేదండి, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. మీరు మా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కదా. పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, ప్రేమ విషయంలో మా అన్నయ్య ఎంత నిజాయితీగా ఉన్నాడో నేను కూడా అంతే నిజాయితీగా ఉంటాను. అంతేగాని మీరేవేవో భయాలు పెట్టుకొని మీ మనసులోని ప్రేమను చంపుకొని నన్ను శిక్షించకండి ప్లీజ్. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? నాకెందుకు భయం? నా మనసులో ఏం లేదు అని చెప్తున్నారు కదా. అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? లేదు కదా. కనీసం ఆ ఉద్దేశంతో చూసానా? లేదు కదా. అదేం లేదండి, మీరిన్ని రోజులు మీ మనసులో ప్రేమ పెట్టుకొని నాతో కలిసి తిరిగారు. ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నారు. నో నో, అయితే మీరు నన్ను ప్రేమించట్లేదంటారు. అవును అవును అవును. మరైతే నేను బాధలో ఉన్నప్పుడు మీరెందుకు నన్ను బయటికి తీసుకెళ్లారు? ఎందుకు నాకు పానీపూరి తినిపించారు? ఎందుకు నాతో అంత క్లోజ్ గా మూవ్ అయ్యారు? చెప్పండి ఝాన్సీ గారు. ఒక పరాయి మగాడు ఒక అమ్మాయి చేయి పట్టుకుంటే ఎవరైనా లాగి పెట్టి కొడతారు. అలాంటిది నేనెన్నిసార్లు మీ చేయి పట్టుకున్నా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అంటే మిమ్మల్ని కొట్టలేదని ఫీల్ అవుతున్నారా? ఒక ఆడపిల్లని పట్టుకోవద్దు అనే సంస్కారం మీకుండాలి. అంతేకాని తను సీరియస్ అవ్వలేదని మీరేదేదో ఊహించుకుంటే నేనేం చేయాలి? నేను మీతో చనువుగా ఉండడం వల్లే మీకు ఇలాంటి అభిప్రాయం కలిగితే నన్ను క్షమించండి.